వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీపై పల్నాడు జిల్లా ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 30న ఎడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో వెళ్లిన విడుదల రజనీ ఆలయాన్ని శుద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని అధికార ప్రభుత్వం చెబుతూ ఉండగా ఎలాంటి కల్తీ జరగలేదని చెబుతూ విడుదల రజనీ ఆలయాన్ని శుద్ధి చేయడానికి శ్రీకారం చుట్టడం వివాదాస్పదమైంది. విడుదల రజనీను ఆలయంలోనికి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. విడుదల రజనీతో వచ్చిన వైసీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్తామని పట్టుబట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వైసీపీ నేతలకు సర్ది చెప్పి వెనక్కు పంపించారు. ఈ ఘటనతో విడుదల రజనీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారంటూ ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు చేశారు. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీపై పల్నాడు జిల్లా ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 30న ఎడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో వెళ్లిన విడుదల రజనీ ఆలయాన్ని శుద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని అధికార ప్రభుత్వం చెబుతూ ఉండగా ఎలాంటి కల్తీ జరగలేదని చెబుతూ విడుదల రజనీ ఆలయాన్ని శుద్ధి చేయడానికి శ్రీకారం చుట్టడం వివాదాస్పదమైంది.